వాసు! ఏందప్పో? నీ గురువు ఎక్కడికెళ్ళాడు? ఏ గురువు? అదే ఆ మురుగేష్నే. అది తను బంధువులింటికి వెళ్ళాడు. వాడు ఒంటరిగానే వెళ్ళాడా? అవును, ఒంటరిగా కాకుండా. మరి వచ్చేసారి వెళ్ళేటప్పుడు ఆయన తంగాన్ని పెళ్లి చేసుకుని వెళ్తాను అని చెప్పారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఎవరు చెప్పారు నీకు? అది నేను చెప్పేది కాదు. అది వాళ్ళిద్దరూ వాటేసుకొని మాట్లాడుకుంటుంటే దాన్ని నేను విన్నాను. వాళ్ళని మాటిచ్చాడు. ఎప్పుడు వస్తానని వెళ్ళారు? అది 1 వారం తర్వాత. అయితే ఇంతవరకు రాలేదా? అది ఆయన వస్తే ఇక్కడి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు. వాడొస్తే వెంటనే నాకు వివరం అందించాలి. అలాగే. నువ్వు చెప్పేది నిజమే కదా? అవును, నేను నా మీద ఒట్టే చెప్తున్నాను. నిజం చెప్పాను. అది కాకుండా నువ్వు చెప్పిందంతా ఉట్టి అబద్ధం అని తెలిస్తే నీకు రెండో చేయి కూడా లేకుండా చేసేస్తాను. గుర్తుంచుకో, అర్థమైందా? అర్థమైంది. అయ్యో, నాకొద్దు. ఎక్కడి నుంచి? ఆ కొండకోన దగ్గరున్న. ఓ, చిన్నమ్మ ఇంటి దగ్గర నుంచా? ఓ, చిన్నమ్మ సరుకు చాలా బాగుంటుంది. తాగుతుంటే అలా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు. ఓ గ్లాస్ అయ్యి ఒంటికి చాలా మంచిది. నాకొద్దు. వద్దా? అయితే నేనే తీసుకుంటాను. చాలా బాగుంది. ఒళ్ళంతా అలా గాల్లో తేలిపోతున్నట్టు అలా అలా ఉంది. ఎంత బాగుందో. చెప్పు, ఇంతకి నీకేం తెలియాలి? ఈ మురుగేషన్ గురించి మీకేదైనా తెలుసా? వాడి గురించి నీకు ఏం తెలియాలి? వాడి గురించి ఏం తెలుసో అవన్నీ. అంతే కదా. చిన్నమ్మ మందు ఒక్కటైనా తాగితేనే అది ఏంటో నేను వివరంగా చెప్పగలను. వాడి గురించి చెప్పాలంటే పీతాంబరం కూతురు తంగానే వాడి మనసులో ఉంది. అందుకని వాడు నన్ను చూడ్డానికొచ్చాడు. తర్వాత పంతులు గారు, ఏంటి వీడు గారు ఆగండి, చెప్పేది నీకే. ఆగండి. పంతులు గారు, తను నాకు కావాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏది వర్కౌట్ కాలేదు. మీరే చెప్పండి. అడ్డదారంటూ వద్దు బిడ్డ. త్వరగా పెళ్ళే మార్గం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అయితే విను, దానికంటే ముందు నీ జేబులో ఎంత డబ్బుందో లెక్క పెట్టు. నా జేబులో ఈ డబ్బే ఉంది. ఇది మహాలక్ష్మి, ఆమెతో ఆడకూడదు. ఇది వశీకరణ యంత్రం. దీన్ని తీసుకెళ్లి ఓ తంగానికి కట్టు. అలా చేసావంటే తను నీ వెంట పడుతుంది. చేయి చాపు, వెళ్ళి కట్టు. ఒకవేళ దీన్ని ఒప్పుకోకుంటే? ఏంటిది? బుద్ధి ఉపయోగించబడుగా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు శుభం చేస్తాడు. వెళ్ళి నీ పని కానిచ్చుకో. అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్క, ఎవరు లేనట్టున్నారే. అక్క, అక్క, ఏంటక్క, తంగ ఉందా?
మురుగా ఏంటక్క అదోలా మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా దా. ఏంటక్క? రా మురుగా, రా. రమ్మంటుంటే రమ్మంటున్నానా? అరే మురుగా, నీతోనే చెప్పేది. రా. ఊరికే అరవకు, నేను చెప్పేది విను. అరే ఒక్కసారి వెళ్ళకు మురుగా. అయ్యో ఆహా, మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు. వంటగదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగేవు కదూ? మ్, ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి. కృష్ణం వందే జగద్గురుం శాంతోపశాంతయే ధ్వనం ప్రవశ్యామి ప్రవశ్యామి. ఓ నాగిని తాపంతో బుసలు కొడుతూ నీకోసం ఎదురు చూస్తోంది. అది తెలుసా? తను విరహంతో వేగిపోతోంది. పరిహారం ఉందేమో చూద్దాం. ఇదిగో. కుజుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టే ఇలా జరుగుతోంది. ఏదో చెయ్యాలి. నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్నుంచి వస్తాను. ఆ తర్వాత అంతా శుభయోగమే, శుభలగ్నమే. రాహు 7వ ఇంట ఉన్నాడు. అందుకే ఇలా జరుగుతోంది. ఇలా చూడు, శుక్రుని కూడా శాంతి చేయాలి. మంచి కాలం ఉంది. రాజయోగం. కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత రాహు, కేతువు, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, మేషం. నీళ్లు కావాలి. ఇలా చూడు, త్వరగా. వద్దు, ఆవిడ పిలకండి, నేనే వెళ్ళి తాగుతాను. ఎవరికి దాహం వేస్తే వాళ్లే తాగాలి, ఆలస్యం చేయకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. స్వామి, ఇటువైపు తిరిగి తాగుతాను. కృష్ణ, స్వామి.